time we are going to spend with the word of God. ఇప్పుడు దాని దినము కొద్ది సమయము దేవుని వాక్యంతో గడుపుదాం. We are in a very unusual situation these days. ఈ దినాల్లో ఎన్నో అసాధారణ పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. The world is running helter skelter in tumultuous situation. ఈ విపత్తులో లోకమంతా కూడా ఇటు అటు తిరుగుతూ భయంకర పరిస్థితిలో ఉంటుంది. Man is engaging his intellect and his abilities, his skill and his technology in order to come out of this situation. ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలని చెప్పేసి మానవుడు తన సామర్థ్యాన్ని, తన తెలివిని, తన గుణమన్నిటిని కూడా వాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Bible says that this kind of situation occurs because God's anger is being displayed upon mankind. బైబిల్ ఏం చెప్తుందంటే ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే దేవుడు మానవాళి పట్ల తన కోపాన్ని చూపించేటప్పుడు ఇట్లా జరుగుతాయని చెప్తూ వస్తుంది. Jeremiah chapter 24 and verse 10 speaks that anger of the Lord provides famine and sword and pestilence. యిర్మీయా గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో దేవుని కోపము అక్కడ ఎట్లా వస్తుందంటే ఖడ్గము, క్షామము, తెగులు వాళ్ళకి పంపేసి చెప్తూ వస్తున్నాడు అక్కడ. Shall we look to the Lord for his grace and help before we meditate our scriptures? మనం భాగాన్ని ధ్యానించుకోకమునుపు కృపా సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మనం Our loving and gracious heavenly Father, మా ప్రేమ గల కృపగల పరలోకపు తండ్రి, working and never failing and never changing God. అద్భుతకరుడ ఎన్నడూ మార్పు చెందిన దేవా, Holy Father, thou art our loving shepherd and we are thy sheep. మీరు మా ప్రేమ గల కాపరి, మేము మీ గొర్రెలమై ఉంటున్నాం ప్రభువా. Thy very essence and thy very substance is love, and thou never fail from showing thy love or display thy love towards us. ప్రభువా, మీరు ప్రేమై ఉంటున్నారు తండ్రి, మా పట్ల ప్రేమ చూపించే విషయంలో ఎన్నడూ కూడా మీరు తప్పిపోలేదు ప్రభువా. But we as a sheep many times have gone astray, and we tend to go astray every time. మేమైతే గొర్రెలుగా అనేకసారి దారి తప్పిపోయినాము, దారి తప్పిపోయే స్వభావం కలిగిన వారం ప్రభా. మేము Lord, we want to listen to your still small voice. మీ మెల్లని స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాం ప్రభా. Give us thy word so that it may be an edifying experience to both to us and also to the listeners. ప్రభా, చెప్పే మాకు వినేవారికి కూడా ప్రభా ఆత్మీయంగా మేలు పొందినట్లు మీ వాక్యం మాకు దయచేయండి తండ్రి. Our Father, give us utterance from heavenly places. Thy sanctifying coal from the altar may touch both of our lips. ప్రభా, పరలోకం నుంచి కావాల్సిన వాక్కును మాకు అనుగ్రహించండి. బలిపీఠం మీద కారణంతో మా ఇద్దరి పెదాలు మీరే ముట్టమని ప్రార్థిస్తున్నాం. Help us to look into thy word in a right perspective, which is pleasing in thy sight. మీ దృష్టికి ప్రీతికరముగా సరైన దృష్టితో మీ వాక్యాన్ని చూసడానికి మాకు సహాయం చేయండి ప్రభా. Take these earthen vessels and fill us with the riches of thy glory, and use us as seemeth as good for thy glory's sake. ఈ మంటి గడ్డాల్ని మీ మహిమతో నింపండి, మమ్మల్ని మీ దృష్టికి అనుకూలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. Holy Father, little time in ministry, we expect that thy great hand may rest upon both of us. పరిసరలో కొద్ది సమయము మీ బలమైన హస్తం మాకు ఇద్దరికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. Any kind of technical snacks, only grant us victory over all these things. ఎటువంటి సాంకేతిక అభ్యంతరాలు లేకుండా మీరే వీటి మీద మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Keep us both under thy mighty wings, and put me under thy feet, and use it as seemeth as good in thy sight. మమ్మల్ని ఇద్దరిని మీ బలమైన రెక్కల కింద ఉంచి, మీ పాదముల కింద ఉంచి మీ దృష్టికి అనుకూలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. Grant us utterance and enable us to speak plainly unto thy children. తండ్రి, కావాల్సిన ఉచ్చారణ మాకు అనుగ్రహించి మీ బిడ్డలతో సరళముగా మాట్లాడటకు మాకు సహాయం చేయండి. Isaiah 51:16 may be true on our behalf. అక్కడ యెషయా గ్రంథము 51:16 ఇద్దరి పక్షంగా మీరు నిజం చేయమని ప్రార్థిస్తున్నాం. Once again, committing ourselves under thy control and mighty wings, to ask this prayer with much thanksgiving in the precious and sweet name of Lord and Savior Jesus Christ. మమ్మల్ని ఇద్దరిని కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని కృతజ్ఞత యేసుక్రీస్తు ప్రశస్తమైన శక్తిగల నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. As we have been pondering that the expression of God brings in the famine and sword and pestilence over the people. మనం చూస్తొచ్చిన రీతిగా దేవుని యొక్క కోపము ప్రజల మీద తెగులు, క్షామము, ఖడ్గము రూపంలో మనకు కనిపించేది. And if I started to meditate on this concept as to why the anger of the Lord will kindle upon us, why? దేవుని కోపం మన మీద ఎందుకు రేగుతుందనే విషయం ధ్యానిస్తూ వచ్చినాం మనం. Jeremiah chapter 11 and verse 8. యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనం. And yet they obeyed not, nor inclined their ears, but walked everyone in the imagination of their evil heart. ఆయనను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయేది, చెవి ఎగిన వారు కాకపోయేది, వారు అనుసరింపవని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ
అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించున్నాను. Obeyed not what God has said. దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించలేకపోతుంది. Not willing to incline our hearts towards the word of God. దేవుని వాక్యం పట్ల మన హృదయాన్ని మనం ఒగ్గలేకపోతున్నాం, చెవి ఒగ్గలేకపోతున్నాం. What did God say? And he also says that we are walking according to our own imaginations. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మన సొంత ఊహను బట్టి మనం నడుస్తూ వస్తుందని చెప్తున్నాడు అక్కడ. Everybody, whether Christian country or non-Christian country, everybody is walking according to their own imaginations. క్రైస్తవ దేశమైనా క్రైస్తవ దేశం కాకపోయినప్పటికీ కూడా సొంత ఊహలను బట్టి వాళ్ళు నడుస్తూ వస్తున్నాం మనం. See Jeremiah chapter 19 and verse 5. యెర్మీయా 19 అది గమనిస్తే he says here in the last portion, yes, which the fire for burnt offering unto Baal, which I commanded not, nor spake it, neither came it into my mind. అక్కడ యెర్మీయా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే, నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియు నాయన ఆచారం ఆచరించడి, తమ కుమారులను దహన బలుగా కాల్చకై బయలుకి బలిపీఠం కట్టించడి. What does this tell us? ఏం అర్థమవుతుంది మనకి ఇది? We are indulging into such practices that which has not come into the mind of God. దేవుని మనస్సుకు తోచని విషయాలు కూడా ఆచరిస్తూ వస్తున్నారు వాళ్ళు. What a sad status is our life. జీవితాలు ఎంత విచారకరంగా ఉంటున్నాయి ఇవి. How is that we are able to do this kind of things? ఇటువంటివి ఎట్లా చేయగలుగుతున్నాం మనము? That is why the anger of God. దాని కొరకే దేవుని కోపం. What is that God has given to us as commandments? దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఏమై ఉంటున్నాయి? Immediately we want to refer to 10 commandments and think that God has given us 10 commandments. వెంటనే ఏమనుకుంటాం అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు కదా అని చెప్పి 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుంటాం. No, it is not 10 commandments. అవి 10 ఆజ్ఞలు కాదు కానీ I'll tell you short while from now, only in Old Testament we have 613 commandments. 613. పాత నిబంధనల ఒక్క దాంట్లోనే 613 ఆజ్ఞలు మనకు ఉంటున్నాయి. Given by our beloved man of God and the prophet Moses. అవన్నీ కూడా దేవుని యొక్క ప్రియుడైన ప్రవక్త అయిన మోషే ద్వారా ఇవ్వబడిన విషయాలు అవి. We often neglect these commandments and we think that God has given only 10 commandments and those are only the commandments. ఇవన్నీ కూడా మర్చిపోయి దేవుడు 10 ఆజ్ఞలు మాత్రం ఇస్తూ వచ్చాడు అని చెప్పి అవే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మనం. When you turn to Deuteronomy 22:11, brother. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 11వ వచనం చూస్తే 22:11. 22:11 ద్వితీయోపదేశ కాండం చూస్తే ఒకసారి about the cloth what we wear and how it should be. అక్కడ మనం వేసుకునే వస్త్రాల గురించి అవి ఎట్లా ఉండాలని చెప్పి రాస్తూ వచ్చింది అక్కడ. Thou shalt not wear a garment of diverse sorts as of woolen and linen together. ఉన్నియు జనపనారయు కలిపి నేసిన బట్టలను వేసుకొనకూడదు. How many times we are taking heed that we should not wear these kind of things? ఇటువంటివి వేసుకోకూడదు అని చెప్పి ఎన్నిసార్లు మనం ఆలోచించాం మనము? If you turn to Leviticus chapter 19 and verse 27. లేవి కాండము 19:27 గమనిస్తే I am thinking about it from many times after reading this time and again, but I am not able to understand this. If you help me, kindly help me. ఇది చదివిన తర్వాత అనేక సార్లు దీని గురించి ఆలోచించాలనుకుంటాం కానీ నాకు అర్థం కాలేదు. Ye shall not round the corners of your heads, neither shall you mar the corners of thy beard. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరవకూడదు. Now how it has to be cut? Who will tell us? అది ఎలా కత్తిరించుకోవాలి ఎవరు చెప్తారు మనకి? Because we are negligent about these small commandments. Like this, there are many empty number of commandments. ఇటువంటి చిన్న చిన్న ఆజ్ఞలను మనము నిర్లక్ష్యం వహిస్తున్నాము. ఇటువంటివి అనేకమైన ఆజ్ఞలు ఉంటున్నాయి. There are 613 commandments like this. 613 ఆజ్ఞలు ఉంటున్నాయి ఇటువంటివి. If you see Numbers 15 and verse 39, సంఖ్యాకాండము 15:39 గమనిస్తే it says that in the last portion that ye seek not after your own heart and your own eye, after which ye used to go a-hoeing. అక్కడ మీరు ఈ నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉన్నట్లు మునిపటి వలె కోరిన వాటిని బట్టి చూసిన వాటిని బట్టి వ్యభిచరింపక. Your own eye. See what severely this commandment speaks. ఎంత తీవ్రంగా హెచ్చరిస్తుంది చూడండి ఇది చూసిన వాటి గురించి.
severe commandments, we have like this commandments, negative commandments, 365. ఇటువంటి తీవ్రమైన ఆజ్ఞలు మనం గమనిస్తే 365 ఆజ్ఞలు మనకు ఉంటున్నాయి. And there are some positive commandments which says do like this, and do like this. Those are 248 commandments. గమనిస్తే ఇటువంటివి చేయుడి, ఇటువంటి చేయుడు అని చెప్పేసి అటువంటివి ఏంటంటే 248 ఆజ్ఞలు ఉంటున్నాయి మనకి. Most of us think Lord Jesus Christ nailed all these commandments to the cross. We need not do anything. మనం చాలా మంది ఏమనుకుంటాం అంటే ఇటువంటి ఆజ్ఞలన్నీ కూడా యేసు ప్రభు వారు మేకులు కొట్టినాడు కాబట్టి మనం ఏం చేయాల్సిన పని లేదు అనుకుంటూ ఉంటాం. Not do anything about this. We need not even think about it. We need not even read about it because we don't hear many preachers preaching about these things. వీటి గురించి ఆలోచించాల్సిన పని లేదు, చదవాల్సిన పని లేదు. చాలా మంది బోధించరు కాబట్టి దాన్ని మనము లెక్కలో కూడా తీసుకున్నాం చాలాసార్లు. Coming to New Testament, we all know that God concised it into Christ concised it in His teaching as only 2 commandments. కొత్త నిబంధనకు వస్తే ఇవన్నిటి కూడా యేసుక్రీస్తు వారు తన బోధనలో 2 ఆజ్ఞలను కుదించేసినాడు. ఇవన్నీ కూడా we all know that Matthew 22:37 to 40. అది మత్తయి సువార్త 22:37-40 చూస్తే గమనిస్తాం మనకి. See, Jesus said, "Love thy Lord thy God with all thy heart, with all thy soul, with all thy mind. This is the first and greatest commandment. And the second is, unto it thou shalt love thy neighbor as thyself." అక్కడ 22వ అధ్యాయం 37-40 గమనిస్తే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. Then we kindly read verse 40 very carefully. On these commandments hang all the law and the prophets. 40 జాగ్రత్తగా చదివితే ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. That means there is all the law. That means all the commandments are there. Then we don't read that all the law is abolished. అక్కడ ధర్మశాస్త్రం అంతా అంటే అన్ని ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ కూడా దీంట్లో ఉన్నాయంటే దాన్ని నిర్మూలన చేయలేదు. అక్కడ రాయబడదు. New Testament, how many commandments you are thinking? నూతన నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉంటున్నాయి? Even how many you are thinking? ఎన్ని ఉన్నాయి అనుకుంటాం మనం అయితే? Shall I tell you? 1050 commandments. 1050 ఆజ్ఞలు ఉంటున్నాయి కొత్త నిబంధనలో. 1050 commandments. I will show you from the Bible that not listening these commandments or not preaching these commandments, but we will only be made to enter into the kingdom of God by doing these commandments. గమనిస్తే ఈ ఆజ్ఞలు 1050 ఉంటున్నాయి. వీటి గురించి మనం వినము, చదవము, వీటి గురించి బోధించము, వీటిని ఆచరించడం మాత్రమే మనం పరలోకం ప్రవేశించాలని ఉంటున్నాం. Kindly turn with me to Matthew's Gospel chapter 7 and verse 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 చదువుదాం. 7:21. 7:21. Not every word that saith unto me, Lord, Lord, shall enter into the kingdom of heaven. Kindly observe. But he that doeth the will of my Father which is in heaven. 7:21 మత్తయి సువార్త, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. We will say, what is this? It is said the will of God, but it is actually the commandment of God. చాలాసార్లు ఇది ఏమో దేవుని చిత్తం అనుకుంటాం కానీ అది నిజంగా చేయాల్సిన దేవుని ఆజ్ఞ. అది I will show you more clearly. ఇంకా స్పష్టంగా చూడాలంటే James chapter 1 verse 22. యాకోబు పత్రిక 1:22. Now, whatever I have quoted 613 commandments in the Old Testament, it is very much there in the Bible. ఇంతకుముందు చెప్పిన పాత నిబంధనలో 613 ఆజ్ఞలన్నీ బైబిల్లో ఉన్నాయి. If people are so interested to sit in the meeting where Eutychus has fallen from and Apostle Paul was preaching, I can show all these commandments from the Bible. మనం గమనిస్తే ఆ యొక్క అపోస్తలులు పౌలులు బోధించినప్పుడు ఐతుకు అక్కడ పడిపోయిన సంఘటన చూస్తే ఇవన్నీ కూడా బైబిల్లో మనం చూడొచ్చు ఒకసారి. పడిపోయిన అంత లాంగ్ సర్వీస్ ఉంటే night and the morning I can show you all these verses. I said అంత దీర్ఘమైన కూడిక మనం కలిగి ఉంటే పొద్దున రాత్రి అంతా కలిపి కూడుకుంటే అవన్నీ ఆజ్ఞలన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను. Because lack of time I am just touching here and there and showing you. సమయం లేని కారణం చేత అక్కడక్కడ కొన్ని ఆజ్ఞలు మాత్రం చూస్తాం. Truly a Bible student, you will definitely pick up all these commandments whatever I have said. నిజమైన బైబిల్ విద్యార్థి అయితే చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా మనం రాసుకుంటాం ఎప్పుడైనా. అక్కడ Going back to James chapter 1 verse 22, it says like this, but
Be ye doers of the word and not hearers only, deceiving your own self. యాకోబు పత్రిక 1:22 గమనిస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండుడి. This is also clear, but not so clear, brother, you will say. మనం అనుకోవచ్చు బాగానే ఉంది కానీ ఇంకా అంత స్పష్టంగా లేదేమో అనుకుంటాం మనం. Romans chapter 2 verse 13. రోమా పత్రిక 2:13. Romans chapter 2 and verse 13, please. రోమా పత్రిక 2:13. We are not going to take lengthy time, but we have thought of reducing the time, and we are going to crisply look at the word of God. ఎక్కువసేపు తీసుకోగానే క్లుప్తంగా దేవుని వాక్యం చూడడానికి ప్రయత్నం చేద్దాం. Concentrate. Romans chapter 2 and verse 13. 2:13 రోమా పత్రిక. For not the hearers of the law are just before God, but the doers of the law shall be justified. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. What do we understand by this? ఏమర్థం చేసుకున్నాం దీన్ని బట్టి? The doers of the law are the commandment of God. దేవుని ధర్మశాస్త్రమును లేకపోతే ఆజ్ఞలను అనుసరించువారు. Is it very clear? స్పష్టంగా ఉంది కదా? Want much more clearer, come to Revelation chapter 22 and verse 14. ఇంకా స్పష్టంగా కావాలంటే ప్రకటన గ్రంథము 22:14 చూద్దాం. About 7 times you will find the word called blessed, blessed, blessed in the whole book, epistle of Revelation, and you will find the last one in Revelation chapter 22 and verse 14. అయితే ఈ ప్రకటన అంతలో కూడా 7 సార్లు ధన్యులు అనే మాట మనకు కనిపిస్తుంది కానీ చివరిసారిగా 22:14 మనకు కనిపిస్తుంది అక్కడ. Blessed are they that do his commandments, that they may have right to the tree of life and enter in through the gates into the city. అక్కడ గమనిస్తే జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మంలో గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది పిల్లరా? Just read those things. Christ has nailed it to the cross. You need not do anything. Live a carefree life and enjoy. You die, you come to heaven. This is the preaching going on. Be careful. యేసు ప్రభువు అన్ని బేగులు కొట్టేశాడు. వాటి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. నీకు ఇష్టం వచ్చిన జీవితం నువ్వు జీవించవచ్చు అనే ఇటువంటి బోధనలు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. We need to be very, very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. I will request you to turn with me to one scripture portion which is spoken to the disciples, the born again believers of Lord Jesus Christ. తిరిగి జన్మించిన విశ్వాసులైన శిష్యులతో యేసు ప్రభువు చెప్పిన మాట ఒకసారి గమనిద్దాం. Coming to Matthew's Gospel, chapter 25. మత్తయి సువార్త 25 From first verse to 11th verse, we find a parable being described about 10 virgins who are 10 of them are believers. అక్కడ 1 నుండి 11 వర్షాలు గమనిస్తే 10 కన్యకల గురించి దాంట్లో 10 మంది కూడా విశ్వాసులకు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అక్కడ. And he classifies 5 as foolish and 5 as wise. 5 జ్ఞానవంతులుగా 5 బుద్ధి లేని వారుగా చూపిస్తూ వచ్చినారు అక్కడ. Now you have to see very, very staggering thing in chapter 25 and verse 5. While the bridegroom tarried, all slumbered and slept. అక్కడ 25:5 ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండరి. Everybody became slack and lazy. అందరూ కూడా సోమరిగా నిర్లక్ష్యంగా అయిపోయినారు అక్కడ. All the 10 virgins, foolish as wise. బుద్ధి గలవారు బుద్ధి లేని వారు 10 మంది కన్యకలు కూడా. They became very tired or whatever it is. They became sleepy. They have slept. వాళ్ళు అలసిపోయారో లేకపోతే ఏంటో మనకు తెలియదు కానీ కొనికి నిద్రించారు వాళ్ళు. And then and suddenly there was a great cry in the midnight. అర్ధరాత్రి వేళ గొప్ప కేక వినబడింది. This midnight, many people think that the coming of the Lord will occur in midnight, but not necessarily midnight. It's an unexpected time. అర్ధరాత్రి అంటే చాలా మంది యేసు రాత్రి సమయం వస్తుందని చెప్తారు కానీ అట్లా కాదు కానీ అనుకోని సమయంలో యేసు వస్తారని అర్థం అక్కడ. Unexpected time. అనుకోని గడియలో వస్తారని చెప్పేసి. Then the cry was there, and all those virgins arose and trimmed their lamps. Kindly see all those virgins. అక్కడ 7వ గమనిస్తే కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచారు కానీ all have slept. అందరూ పడుకున్నారు. All have woke up. అందరూ లేచారు. All heard the announcement that the bridegroom is coming. పెళ్లి కుమారుడు వస్తున్న ప్రకటన అందరూ విన్నారు. And all woke up to trim their lamps. అందరూ కూడా లేచి దివిటీలు చక్కపరచడం మొదలుపెట్టారు. Here everything is okay. ఇక్కడంతా బాగానే ఉంది కానీ The foolish said unto the wise, give us your oil.
బుద్ధి లేని కన్యకలు మా దీవిటిలో ఆరిపోసిన కనుక మేము నూనెలో కొంచెం మా కీడని బుద్ధి. About vast things in the Bible. Oil speaks about vast many things in the Bible. బైబిల్లో నూనె అంటే అనేకమైన విషయాల గురించి చూపిస్తుంది అది. We thought that we chose that we want to make this sermon very small or maybe as brief as possible. We will see only few things which will fit into our time. అయితే మనకు సరిపోయే కొన్ని విషయాలు మాత్రమే క్లుప్తంగా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. We turn to Exodus chapter 30 and verse 30. నిర్గమకాండము 30:13. Oil, which is being said in Matthew's Gospel chapter 25, this oil is being told in a Greek language as elion, which means olive oil. అక్కడ గమనిస్తే గ్రీకు పదంలో మత్తయి సువార్త 25లో రాయబడిన ఆ నూనె గ్రీకు పదంలో ఎలియన్ అనే పదం వాడుతూ వచ్చారు. అంటే ఒలివా నూనె అర్థం అక్కడ. So they were all trimming the oil, and everywhere when they say oil, whenever they say menorah, they also connect it with olive oil. గమనిస్తే వాళ్ళు నూనెతో అంటే ఆ దివిటీలు చక్కబరుచుకున్న సమయంలో నూనె అంటే ఆ యొక్క ఒలివ నూనె అర్థం వస్తుంది అక్కడ. It is a sanctified process that the olive oil is used in all sanctified sanctuaries in every place. అయితే మనం గమనిస్తే ఈ ఒలివ నూనె అనేది పవిత్ర స్థలాలన్నింటిలో కూడా అది వాడే పదార్థం అని మనకు కనిపిస్తూ ఉంటుంది. Second place where it is used in Exodus chapter 30 and verse 30, it shows that thou shalt anoint Aaron and his sons, consecrate them that they may minister unto me in the priest's office. అక్కడ నిర్గమకాండము 30:30 కూడా అక్కడ రాబడిన విషయం ఏంటంటే, మరి అహరోను అతని కుమారుడు నాకు యాజకులై ఉన్నట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను. A priest or a preacher or a servant of God is anointed with this oil. యాజకుడు, దేవుని సేవకుడు, దేవుని దాసుడు అంటే ఈ నూనెతో అభిషేకించబడిన వారు. And after baptism also, this in the laying on of hands, they pray and they say that they are calling for the Holy Spirit on behalf of the church, and this oil also signifies Holy Spirit. గమనిస్తే బాప్తిసం తీసుకున్న తర్వాత హస్త నిక్షేపణ సమయంలో సంఘం తరపున చేతులు అంటే పరిశుద్ధాత్మ కూడా ఈయనకు నూనె సూచిస్తున్న అర్థం. And then olive oil, this also signifies about the Holy Spirit. ఈ ఒలివ నూనె పరిశుద్ధాత్మను కూడా సూచించే విషయం ఇది. You see in verse 31 in Exodus 30, it says, "This shall be an holy anointing oil unto thee throughout your generations." నిర్గమకాండం 30:31 గమనిస్తే, మరియు నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను అంటున్నాడు. But not necessarily generation after generation could maintain this anointing upon them intact without any trouble. అయితే ఎటువంటి కష్టం లేకుండా చాలా నిబద్ధతతో ఒక తరం తర్వాత ఒక తరం వారు దీన్ని వాళ్ళు కాపాడుకోలేకపోయినారు వాళ్ళు. So turn to Leviticus chapter 10. లేవికాండం 10 వస్తే ఒకసారి verses 1 and 2, we see a very drastic and a devastating incident. 1-2 వచనాల్లో చాలా నిరుత్సాహపరిచే సంఘటన మనకు కనిపిస్తుంది. ఒకటి here we see about two young men by name Nadab and Abihu, the sons of Aaron, took either of them their censers, put fire therein, and put incense thereon, and offered strange fire before the Lord, which he commanded them not. And there went out fire from the Lord and devoured them, and they died before the Lord. లేవికాండం 10:1 అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధిగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. They were killed only because they have offered strange fire. That's what it is written in the Bible. బైబిల్ రాయబడిన విషయం ఏంటంటే కేవలము దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొచ్చిన కారణం చేత మాత్రమే వాళ్ళు కాల్చబడ్డారు. అక్కడ read in Jewish rabbinic history, అక్కడ యూదా రబ్బీల యొక్క చరిత్ర ఒకసారి మనం చదివితే, he said these two young fellows were very disrespectful towards Moses and as well as Aaron. వీళ్ళిద్దరు కూడా మోసే పట్ల అహరోనుల పట్ల వీళ్ళు ఎంతో అమర్యాదతో అగౌరవంగా ప్రవర్తించిన వ్యక్తులు. Moses and Aaron were their teachers. మోసే అహరోనులు వాళ్ళకు ఉపదేశకులుగా బోధకులుగా ఉన్నారు. వాళ్ళకి there is a custom when these young boys come to the age, they perform something called mitzvah. ఈ యవనస్తులు ఒక వయసు వచ్చినప్పుడు మిత్సా అనే ఒక ఆచరణ చేసేది వాళ్ళకు ఉంటుంది. That day they will be told what all the duties they have to do in the temple of God.
ఆ దినాన దేవుని ఆలయంలో వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా వాళ్ళకు నేర్పించబడతారు వాళ్ళు. These two fellows, Nadab and Abihu, were very careless fellows. నాదాబు అబీహులు ఇద్దరు కూడా చాలా నిర్లక్ష్యంగా వైఖరి కలిగిన వాళ్ళు వీళ్ళు. It is very clearly written in a Jewish rabbinic books that these fellows that day went to the presence of the Lord after consuming fermented drink or drinking. చెప్పాలంటే యూదా రాబీ గ్రంథాల్లో మనం గమనిస్తే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా దేవుని సన్నిధికి ఆ దినాన మద్యం సేవించిన తర్వాత వెళ్ళినట్టుగా వాళ్ళు రాస్తూ వచ్చారు వాళ్ళు. No priest should enter into the tabernacle in inebriate condition. అటువంటి అపస్మారక స్థితిలో ఏ ఒక్క యాజకుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. It is an abomination in the sight of the Lord. దేవుని దృష్టిలో ఎంతో అసహ్యాన్ని పుట్టించే విషయం అది. Cannot enter into the tabernacle of God. దేవుని ఆలయంలో ప్రవేశించే మందిరంలో. We think only they have offered strange fire, that's why these fellows have been consumed. No, these fellows have done whole list of things. వాళ్ళు కేవలం వేరొక అగ్ని తీసుకొస్తున్న కారణం చేతనే కాల్చబడ్డం అనుకుంటాం కానీ ఇంకా చాలా పనులు చేస్తూ వచ్చారు వాళ్ళు. They were very proud about their personalities and their appearance and their look, because many women have to desire that they should get married to these fellows like that. This is called celibate. They were staying celibate. సెలిబ్రేట్ అనే ఒక పదం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే చాలా వాళ్ళ ఆకారంలో వాళ్ళ వ్యక్తిత్వంలో చాలా చక్కగా అందంగా కోరదగిన వాళ్ళు కనబడుతూ వచ్చారు. చాలా స్త్రీలు వాళ్ళు వివాహం చేసుకోవాలని కోరుకుంటూ వచ్చిన స్థాయిలో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు. They themselves thought that I am the wise prince and I am the wise high priest. Like that they thought. We are next to them, Aaron and Moses. వాళ్ళు ఏమనుకున్నారంటే మోషే అహరోను తర్వాత చాలా జ్ఞానం గల యాజకులం మేము, జ్ఞానం గల న్యాయాధిపతులు మేము అనుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ వచ్చారు వాళ్ళకి. This is another thing what they have done. వాళ్ళు చేసిన ఇంకొక విషయం ఇది. They have behaved casually in the divine place. దైవికమైన స్థలంలో చాలా నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారు వాళ్ళు. And they acted too casually by eating and drinking and staring at divine things as if they were looking at a friend. అయితే ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే అక్కడ తింటూ తాగుతూ దైవికమైన విషయాలన్నీ కూడా చాలా చిన్న చూపుతో వాళ్ళు చూస్తూ వచ్చినారు వాళ్ళు. Lord, they also sought the power. When will Moses die? When will Aaron die? Like that they were thinking. వాళ్ళు ఏమనుకున్నారంటే మోసే ఎప్పుడు చనిపోతారు, అహరోను ఎప్పుడు చనిపోతారు అని అధికార వాంఛ కలిగిన వారుగా ఉంటున్నారు వాళ్ళు. In the process of entering into the tabernacle, it was Moses and Aaron who walks in front, and Nadab and Abihu should walk at the back. వాళ్ళు ఆ యొక్క మందిరంలో ప్రవేశించే ఆ ప్రక్రియలో మోసే అహరోనులు ముందు వెళ్తుంటే నాదాబు అబీహులు వాళ్ళ వెనకాల రావాలి. They are walking at the back of them. They used to make signs and talk. When these old fellows will die, when we can walk in front, like that they used to say. అట్లా ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళు సైకిల్ చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుకున్న విషయం ఏంటంటే వీళ్ళు ముసలి వాళ్ళు ఎప్పుడు చనిపోతారో మేము ఎప్పుడు ఆ ముందు స్థాయిలో మేము వస్తామని వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ వచ్చినారంట. Aspiring power, which is not meant for them. అయితే వాళ్ళు కోరదగని ఆ యొక్క అధికారాన్ని వాళ్ళు ఆశిస్తూ వచ్చినారు వాళ్ళు. Then God was very angry with all those things. అవరన్నిటి విషయమే దేవుడు చాలా కోపిస్తూ వచ్చాడు. When there was a strange fire, they could have kept it there and come to Aaron and Moses and asked for a suggestion, which they have not asked. ఒక వేరొక అగ్ని వాళ్ళు తెస్తున్నప్పుడు అక్కడ పెట్టేసి మోసే అహరోను దగ్గరికి వచ్చి సలహా అడగాలి ఏం చేయాలని చెప్పేసి, కానీ వాళ్ళు అడగలేదు అట్లా. So what happened? ఏం జరిగినప్పుడు They were reduced to flames. వాళ్ళు ఒక్కసారిగా దహించబడ్డారు వాళ్ళు. How did they reduce to flames? బూడిద ఎట్లా అయిపోయినారు వాళ్ళు? They were carried in one small cloth, like that it says in verse 5, and they went near and carried them in their coats out of the camp, as Moses had said. 5వ వచనంలో మోసే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయక ఏ పాలెం వెలుకలికి వారిని మోసుకొని పోయి. They were reduced to ashes, and they have been reduced, even bones have been consumed. గమనిస్తే ఆ అగ్ని వల్ల వాళ్ళు ఎంతగా దహించబడ్డారంటే వాళ్ళ ఎముకలు కూడా కాలిపోయినట్టుగా దహించబడ్డారు వాళ్ళు. That means two people and their carcass has been burned. It is something that a person can take it and go away in a cloth. గమనిస్తే ఇద్దరు వ్యక్తుల శల్యాలు అన్ని కూడా ఎంతగా కాల్చబడ్డారు, పూర్తి చేయబడ్డారు అంటే ఒక బట్టలో వాళ్ళని కట్టుకుని తీసుకెళ్లిపోయినారు వాళ్ళని అక్కడ. They were anointed people. వాళ్ళు అభిషేకించబడిన వారు. When they were reduced to flames, their anointing was left there. ఎప్పుడైతే వాళ్ళు అట్లా దహించబడ్డారో అభిషేకం వదిలిపోయింది వాళ్ళకి. This is exactly what the 5 foolish virgins convey to us, that their lamp is in this condition.
ఆ యొక్క 5 మంది బుద్ధి లేని కన్యకలు చూపించే విషయం ఏంటంటే వాళ్ళ దీపాలు ఈ పరిస్థితిలో ఉన్నాయని చెప్పి ఇదే స్థితిని చూపిస్తుంది మనకి. Reduced to ashes because of negligence with God. దేవునితో నిర్లక్ష్య వైఖరిని బట్టి వాళ్ళు బూడిదగా కాల్చబడుతూ వచ్చారు. Lord, these believers also who are negligent about all the commandments of God, a day is going to come and God is going to tell them, but he answered and said, verily, verily, I say unto you, I know you not. Verse 12 of Matthew's Gospel, chapter 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం గమనిస్తే ఆ నిర్లక్ష్య వైఖరి గల విశ్వాసం అందరి పట్ల యేసుప్రభువు వారు చెప్పే కఠినమైన ఒక మాట ఏంటంటే 25:12 గమనిస్తే అతడు మిమ్మల్ని నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. Another place we see about anointing, we are not seeing everything, we are just seeing very only very few things. కొన్ని విషయాలు మాత్రం చూస్తాం. ఇంకో చోట అభిషేకం గురించి ఏం రాయబడిందంటే Samuel, మొదటి సమూయేలు chapter 13. 30వ అధ్యాయము. Samuel, chapter 13. మొదటి సమూయేలు 30వ అధ్యాయము verses 13 and 14. 13-14 వచనాలు. Thou hast done foolishly, thou hast not kept the commandment of the Lord thy God, which he commanded thee. For now would the Lord have established thy kingdom upon Israel forever. But now the kingdom shall not continue. The Lord hath sought him a man after his own heart, and the Lord hath commanded him to be captain over the people, because he hath kept not the command that which the Lord commanded thee. క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 13-14 వచనం ఒకసారి గమనిస్తే, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనికొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొని పోతి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. Saul was to be anointed as a king, but he did not anoint because of his disobedience. అయితే సౌలు అక్కడ తన రాజ్యం స్థిరపరచబడాల్సింది, కానీ ఈ అవిధేయతను బట్టి రాజ్యం స్థిరం అవ్వలేదు. అక్కడ again he was to be anointed to, before anointing he was to do something which God told him in 1 Samuel chapter 15. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో తన తిరిగి అభిషేకించుటకు తనకు పని చేయాల్సి వచ్చింది. అక్కడ see, he gave him a task so that he may be anointed. ఒక పని ఇచ్చి తను అభిషేకించాలని అనుకున్నాడు. అక్కడ Samuel chapter 15 verse 1, Samuel also said unto Saul, the Lord sent me to anoint thee to be king over Israel. Now thou hearken thou unto the voice of the words of the Lord. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలును తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. But he did not hearken unto the voice of God. From verse 2 onwards, we know that how he has disobeyed the commandment of destroying all the Amalekites. అక్కడ 2వ వచనం మొదలుకొని అమాలేకీయుల సమూలం నాశనం చేయ విషయంలో అవిధేయత చూపించిన విషయం మనకు తెలుసు. ఆ సమయంలో కూడా తన అభిషేకాన్ని పొందలేకపోయినాడు. This also speaks of the foolish virgins. ఇది కూడా బుద్ధి లేని కన్యకను చూపిస్తుంది. 50% of them, without anointing also, they think that they have anointing. 50% మంది వారిలో అభిషేకం లేకపోయినా సరే అభిషేకం ఉందంటగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. Saul did not have anointing, he thought he was anointed. సౌలుకు కూడా అభిషేకం లేదు, కోల్పోయాడు, కానీ అభిషేకం ఉంది అనుకుంటూ వచ్చాడు. అక్కడ Very sad status. చాలా విచారకరం అది. So when we will realize that, we will realize that when we encounter our Savior. అది ఎప్పుడు గుర్తిస్తామంటే మన రక్షకుని మనం కలుసుకున్నప్పుడే మనం గ్రహించగలం అది. We need to be very careful now. Without being ashamed of our status, we need to confess and we seek that the anointing is given unto us. గమనిస్తే దీని విషయం చాలా జాగ్రత్త వహించి సిగ్గుపడకుండా తిరిగి అభిషేకం పొందినట్లు మన నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. This man failed to do that. సౌలు ఆ విషయంలో విఫలమైతూ వచ్చాడు. If you see another incident in the same Matthew's Gospel chapter 25, మత్తయి సువార్త 25లో ఇంకొక సంఘటన గమనిస్తే, the first set of people, the foolish virgins whom God said, I know you not. అక్కడ ఆ మొదటి గుంపైన బుద్ధి లేని కన్యకల్ని మీరు ఎవరో నేను ఎరుగను అని చెప్పి దేవుడు చెప్తూ వచ్చాడు. From verses 14 to, you keep down below up to 26, we have another incident. అక్కడ 14వ వచనం మొదలుకొని కిందకి 26వ వచనం వరకు వస్తే ఇంకో సంఘటన మనకు కనిపిస్తుంది. అక్కడ even this parable is speaking to believers only. ఇది కూడా విశ్వాసంతో దేవుడు చెప్తున్నాడు. అక్కడ
He's saying that the master or a man from a kingdom of heaven is been traveling a far country and who called his own servants and he started to distributing some talents. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టుండను అని చెప్పి 5 తలాంతుల గురించి చెప్తూ వచ్చినాడు అక్కడ. He's giving some talents to them. వాళ్ళకు కొన్ని తలాంతులు ఇస్తున్నాడు. We're not seeing the verses in length, but we will mention that for one man he has given 10 talents. అన్ని వర్షాలు మనం చూడం కానీ ఒక వ్యక్తికి 10 తలాంతులు ఇస్తూ వచ్చినాడు. The other man he gave 5 talents. ఇంకో వ్యక్తికి 5 తలాంతులు. The other man he gave 2 talents. ఇంకో వ్యక్తికి 1 తలాంతు ఇస్తూ వచ్చాడు. But all of them received, and the one man he has given 1 talent. అందరూ పొందుకున్నారు కానీ ఒక వ్యక్తి 1 తలాంతు ఇస్తూ వచ్చాడు. But this man was very wise man. In verse 18, he thought he is very wise, and he went and digged it and kept, and he was sitting in an idle way. 1 తలాంతు ఇచ్చిన వాడు 18వ వయసులో చాలా జ్ఞానవంతుడు అనుకొని 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి యజమాని సొమ్ము దాచిపెట్టి దాని మీద కూర్చున్నాడు. ఇంకా నిర్లక్ష్యంగా కూర్చున్నాడు. If you observe verse 19, it says that after a long time, the Lord of those servants cometh and reckoned with them. 19వ వచనం గమనిస్తే బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారిద్దరు లెక్క చూచుకొనెను. After a long time, please be noted that it will not happen overnight, but it will take long time for us to reckon what talent God has given to us and how we are using it. గమనించండి, ఒక రోజులో సరిపోదు కానీ దేవుడు మనకి ఏం తలాంతు ఇచ్చాడో దాన్ని ఎట్లా ఉపయోగించాలనే విషయము బహుకాలం ఉంటుంది మనకి. The man who has taken 10 talents cometh and says that I have, multiplied it another 10, hear it Lord, and he commended him and sent him away. 5 తలాంతులు సంపాదించిన దేవుడు ఇచ్చిన వ్యక్తి అక్కడ 5 తిరిగి 5 సంపాదించి దేవుని దగ్గర తీసుకొచ్చి ప్రభా నువ్వు 5 ఇచ్చావు 5 సంపాదించిన చెప్తూ వచ్చాడు. అక్కడ 10 has come and said I have brought another 10, and he is commended and made ruler over 10 cities. అక్కడ ఆయన ఆ వ్యక్తిని 10 పట్టణాల మీద అక్కడ దాసునిగా నియమిస్తూ వచ్చాడు. అక్కడ Then 5 came and said I have made another 5 Lord, and he made him ruler over 5 cities, and he commended that servant, etc. 5 తలాంతులు వాడు ప్రభా ఇంకో 5 తలాంతులు సంపాదించని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు అభినందించి 5 పట్టణాల మీద నియమిస్తూ వచ్చాడు. Similarly, 2 talents fellow also came and he said, Lord, you have given me 2, I have made another 2 for you. అదే రీతిగా 2 తలాంతుల వ్యక్తి కూడా వచ్చాడు. ప్రభా 2 తలాంతులు ఇచ్చినావు, ఇంకా 2 సంపాదించిన ప్రభా అన్నాడు. అక్కడ then he comes who has received only 1 talent. 1 తలాంతు మాత్రమే పొందుకున్నాడు వచ్చాడు. Verse 24, then he which had received 1 talent came and said, Lord, I know thee that thou art an hard man, reaping where thou hast not sown, and gathering where thou hast not stored. 24వ వచనం తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నువ్వు విత్తని చోట కోయి వాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును అంటూ వచ్చాను. We will talk about this fellow. ఈ వ్యక్తి గురించి చూద్దాం ఒకసారి. The person who does not have the high talents or many talents will always try to find fault with the giver of talents. గమనిస్తే ఎక్కువ తలాంతులు లేకపోతే ఎక్కువ సంఖ్యలో తలాంతులు లేని వ్యక్తి ఎప్పుడు కూడా తలాంతులు ఇచ్చే ఆ దేవుని యందు తప్పులు పడడానికి ప్రయత్నం చేస్తాడు. And he is the one who has never done anything with his talent. గమనిస్తే తన తలాంతుతో ఎప్పుడు ఏ పని చేయని వ్యక్తిగా ఈ వ్యక్తే ఉంటున్నాడు. If he would have not done anything, he would have taken his talent and he would have joined with a person who is received 2 talents man, and he could have done business with him, or 5 talents man and done business with him, or 10 talents man and done business with him. But this fellow chose never to do business with him. గమనిస్తే ఒకటే తలాంతు ఉంది కాబట్టి కనీసం ఆ 2 తలాంతులు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తనతో కలుసుకొని తన తలాంతుతో వ్యాపారం చేసి ఉండొచ్చు, లేకపోతే 5 తలాంతులు కలిసిన వ్యక్తితో వెళ్ళి కలిసి తన వ్యాపారం చేసి ఉండొచ్చు. కానీ ఎవరితో కలవకుండా తన తలాంతును తన దగ్గర పెట్టుకున్నాడు. Anybody who is idly keeping their talents, they will not appreciate the talents of the other people. గమనిస్తే తమ తలాంతులు వాడని ఎవరైనా సరే వేరే వాళ్ళ తలాంతులను కూడా వాళ్ళు అభినందించలేరు, గుర్తించలేరు కూడా. ఫస్ట్ మొట్టమొదటిగా what happened to this fellow? ఈ వ్యక్తికి ఏమైంది? Now he is coming and finding fault with Lord himself. వచ్చి దేవుణ్ణే తప్పుపడుతున్నాడు ఇక్కడ. Many people are there in our midst these days. If God comes and tells, my dear servant, why have you not done this? Why have you not used so and so? Why have you not done in this particular fashion the work of God? Then they will say, no Lord, you don't know the conditions here. We manage, we know better than you, like that they will tell.
Same like this fellow. చాలా మంది మన మధ్యలో కూడా ఉంటారు. దేవుడు వచ్చి, అయ్యా నీకు ఈ తలాంత్ ఇచ్చినా కదా, నువ్వు ఎందుకు సరిగ్గా చేయలేకపోయినావు, ఎందుకు దాన్ని వాడలేకపోయినావు అని ప్రశ్నించినప్పుడు, లేదు ప్రభా నీకు తెలియదు, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అవి నీకు తెలియదు కాబట్టి అది చేయలేకపోయినా అసలు దేవునికే తప్పు పట్టే వాళ్ళగా ఈ వ్యక్తి వల్లే ఉంటారు వాళ్ళు. Precisely, it is the same thing what this fellow. ఖచ్చితంగా ఉన్నదంటే ఈ వ్యక్తి అట్లే చేస్తూ వచ్చినాడు. God has judged him with his mouth and said, at least you could have given it to the usurers. గమనిస్తే దేవుడు అక్కడ గద్దించినాడు, కనీసము ఆ వడ్డీ వనకటను వివాసం చెప్తూ వచ్చినాడు అక్కడ. God will question how we are evading or not trying to work with the persons with talent. తలాంతులు కలిగిన వ్యక్తితో మనం కలిసి పని చేయలేని ఆ స్థితిని దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. But he says that I should have received mine own with usury, like that in verse 27 he says. 27లో నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందని అని చెప్తున్నాను అక్కడ. Lord, please mind you that all these people are believers. దయచేసి గమనించండి, వీళ్ళందరూ కూడా విశ్వాసులే, Again believers. తిరిగి జన్మించిన విశ్వాసులు. You know, if the talents are not being used, what God is going to tell? తలాంతులు వాడకపోతే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? Verse 30. 30వ వచనం. Cast ye the unprofitable servant into outer darkness. There shall be weeping and gnashing of teeth. This is nothing but hellfire. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉన్నాను, అంటే అది నరకమే అది. God gives talent. You have to do something with the talent. You cannot dig it and put it in the ground. దేవుడు తలాంత్ ఇస్తే దాంతో ఏదో ఒకటి చేయాలి, కానీ భూమి తవ్వి దాన్ని దాచిపెట్టి పాతిపెట్టొద్దు దాన్ని. You cannot keep the talent and start displaying everywhere and not do anything about it. తలాంత్ ఇస్తే అది ఉందని చెప్పేసి ప్రదర్శించుకుంటూ మాత్రమే, దాని విషయంలో ఏమి చేయకుండా ఉండకూడదు అట్లా. The emphasis here is we need to do, even with the talent or with the commandment, we have to do it. చెప్పే విషయం ఏంటంటే ఆజ్ఞ విషయంలో కానీ తలాంత్ విషయంలో కానీ మనం దాన్ని చేస్తూ రావాలి, పాటించాలి, అనుసరించాలి. Only two characters and close it. ఇంకో ఇద్దరు వ్యక్తులు మాత్రం చూసుకొని ముగించుకుందాం. Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయం. Genesis chapter 12, when the minute we tell 12, we all know that we are going to talk about Abraham, the father of faith. 12 అనగానే విశ్వాసం తండ్రి అయిన అబ్రహాం విషయం మన అందరికీ బాగా జ్ఞాపకం వస్తుంది. Genesis chapter 12 verse 1, he says that now the Lord had said unto Abraham, get thee out of the country and from thy kindred, from thy father's house, unto the land that I will show thee. 12:1 యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. This man was living in Ur of Chaldeans. We see that in 11th chapter and verse 31, we make it abundantly clear that this man was living in Ur of Chaldees, which is a part in Mesopotamia. గమనిస్తే ఆదికాండం 11:31లో ఈ వ్యక్తి కల్దీల ఊరని పట్టణంలో ఉంటూ వచ్చాడు. మెసొపొతామియా ఆ యొక్క దాంట్లో ఇది ఒక భాగంగా ఉంటుంది. Tigris and river Euphrates are the two rivers which flow this side and that side, and Mesopotamia is in between. Mesopotamia means in between two rivers. గమనిస్తే ఈ టైగ్రస్ తర్వాత యూఫ్రటిస్ నదులు ఇరు పక్కల ఉంటాయి. దాని మధ్య భాగంలో మెసొపొతామియా అంటే దాని అర్థం ఏంటంటే రెండు నదుల మధ్యలో ఉంటుందనే స్థలం అర్థం వస్తుంది. God is saying, Abraham, get up and come out of your country. దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, లేచి దేశం నుంచి బయటకు వచ్చామని చెప్తున్నాడు. That means he has to come, he has to do something. అంటే రావాలి, ఏదో చేయాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. What was his condition there in Mesopotamia? మెసొపొతామియా తన పరిస్థితి ఎట్లా ఉంటుంది? The Akkadian culture, about 4,000 years ago, they were living in double-story stone and brick and various other constructed houses. He was living in a double-storied house in Mesopotamia. మెసొపొతామియాలో వాళ్ళకున్న అకాడియన్ సంప్రదాయం ప్రకారము వాళ్ళ పద్ధతుల ప్రకారము వాళ్ళు అక్కడ ఇటుకలతో కట్టబడిన ఇటుక లాంటి పదార్థాలను కట్టబడిన 2 అంతస్తుల భవనంలో అబ్రహాం ఉంటూ వచ్చిన వ్యక్తి అక్కడ. This was being found in the excavations in Mesopotamia of 4,000 years old, and you can check with the ancient excavators, and there are many evidences for this. 4,000 సంవత్సరాల క్రితము తవ్వకాల్లో మెసొపొతామియా గురించి వాళ్ళు చేసి వచ్చిన తవ్వకాల్లో వీళ్ళు 4,000 సంవత్సరాల క్రితం ఇట్లా ఉంటూ వచ్చారని చెప్పేసి ఆ తవ్వకాలు వాళ్ళందరూ కనుక్కుంటూ వచ్చారు. కావాల్సిన మనం చరిత్ర చూసుకోవచ్చు. Akkadian culture is to live in a very comfortable place. అకాడియన్ అనే ఆ సంప్రదాయంలో వాళ్ళ సుఖవంతమైన స్థలంలో వాళ్ళు జీవిస్తూ వచ్చినారు వాళ్ళు. But God said, no, you come down. దేవుడు చెప్పాడు, వద్దు నువ్వు బయటకు వచ్చే చెప్పాడు. Abraham started his journey. అబ్రహాం యాత్ర కొనసాగించాడు. Left his double-storied building. 2 అంతస్తుల భవనం వదిలిపెట్టాడు. Where he dwelt?
ఎక్కడ నివాసం చేశాడు? Chapter 13 verse 18, near Hebron he dwelt in a plain in Mamre, which is in Hebron, where he built a tent. 13వ అధ్యాయం 19వ వచనంలో, అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసుకుని హెబ్రోన్లోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. He lived in a tent. గుడారాల్లో ఉంటూ వచ్చాడు ఆ వ్యక్తి. To live in a tent, he was called from a house of double story. That is obedience to the commandment of God. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడం అర్థం ఏంటంటే, 2 అంతస్తుల భవనం నుంచి బయటకు వచ్చేసి గుడారాల్లో నివాసం చేస్తూ వచ్చినాడు. The first occurrence of love is mentioned in Genesis chapter 22, where you speak about the loving son or the son whom thou lovest. ప్రేమ అనే పదం మొట్టమొదటిసారి ఆదికాండం 22వ అధ్యాయంలో వస్తుంది. ప్రేమ గల కుమారుడు లేకపోతే నువ్వు ప్రేమిస్తున్న కుమారుడు గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది కదా. He was asked to be laid on the altar and offered him as a sacrifice. He never spoke a word. He immediately obeyed and he did it. He did it. He did not preach about it. He did not write about it, but he did it. గమనిస్తే తన బలిపీఠం మీద నుంచి బలి అర్పించమని దేవుడు చెప్పినప్పుడు అక్షరాల ఖచ్చితంగా అట్లే చేస్తూ దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు, ప్రసంగించలేదు, ఏమాత్రం జాప్యం చేయలేదు, కానీ తను చేస్తూ వచ్చిన వ్యక్తిగా ఉంటున్నాడు. Whatever God commands, he did it. దేవుడు ఏమి ఆజ్ఞాపించినా సరే చేస్తూ వచ్చాడు. Genesis 22:9 you read about that. 22:9 ఆదికాండం మనకు కనిపిస్తుంది విషయం. Whatever God said, he did it. దేవుడు ఏం చెప్పాడో చేస్తూ వచ్చాడు. That is doing the commandment of God, not just listening and leaving it like that. కేవలం విని అట్లా వదిలేయడం కాదు, కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం చేయడం అంటే అర్థం అది. We need to see another insignificant character in Joshua chapter 2. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు అక్కడ. That is called Rahab, who was a harlot. అక్కడ వేశ్య అయిన రాహాబు. And we see her thing. When she heard about Israelites, she believed rather than visible compound walls or the walls of Jericho. The walls of Jericho is so thick that even a 400 square yard building would be built upon the wall. గమనిస్తే ఆమె దేవుని ఆ యొక్క సంగతి విన్నప్పుడు కనిపించే దృశ్యమైన ఆ యొక్క ఎరుకో గోడల కంటే కూడా దాన్ని నమ్మదోచిన ఎంత బలంగా ఉంటాయంటే ఆ ఒక్క గోడ మీద 400 గజాల ఒక భవనం కట్టుకోవచ్చు ఆ గోడ మీద. అంత విశాలంగా ఉంటాయి. So wide and so length. అంత వెడల్పు అంత పొడవు ఉంటాయి అవి. She would have thought that who will come and who will walk when this huge walls will fall. I will not believe these fellows. No, these fellows are hiding in my house, like that she would have told. అనుకోండొచ్చు, ఈ బలమైన గోడలు ఎవడు పడగొట్టగలరు, ఎవడు ఓడించగలరు, లేదు వీళ్ళు నా ఇంటికి వచ్చి నా యొక్క ఇంట్లో దాచుకోమని చెప్పి వాళ్ళని అప్పచెప్పించు ఆ వేగుల వారిని. Oh, but she did something. అయితే ఆమె వేరే విషయం చేస్తూ వచ్చింది అక్కడ. What did she do? She hid 2 men in verse 4. 4వ వచనంలో 2 వ్యక్తులను దాచుతూ వచ్చింది అక్కడ. She did. Whenever she heard something about the God, she did something about it. దేవుని విషయం ఏదైనా విన్నప్పుడు దాని విషయంలో తను ఒక పని చేస్తూ వచ్చింది. And she is also recorded in Hebrew chapter 11:31 for hiding. ఆ వ్యక్తులు దాచిన విషయాన్ని బట్టి హీబ్రూ పత్రిక 11:37లో ఆమె గురించి రాయబడుతూ వచ్చింది అక్కడ. Beloved, God has commanded that we need to pass on this word to the coming generation. What are we doing? దేవుడు ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా రాబో తరం వారికి అందించమని చెప్తూ వచ్చినప్పుడు మనం దాని విషయంలో ఏం చేస్తున్నాం? What are we doing? ఏం చేస్తున్నాం దాని గురించి? Passing time by telling stories? కథలు చెప్పి కాలక్షేపం చేస్తున్నామా? 2 Timothy chapter 2 and verse 2. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. Chapter 2 and verse 2. 2వ అధ్యాయం 2వ వచనం. And the things that thou hast heard of me among many witnesses, the same commit unto the faithful men who shall be able to teach others also. నీవు అనేక సాక్షుల ఎదుట నా వల్ల విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకైన మనుషులకు అప్పగింపుము. Are we doing the commandment of God? దేవుని ఆజ్ఞ మనం చేస్తున్నామా? If you go to Deuteronomy chapter 6, the whole lot of chapter is speaking that you need to tell your children, you need to talk about it, you need to bind about on as a sign upon their hand and on their frontlets, and you need to write it upon the post, on the house and the gate. అక్కడ ద్వితీయోపదేశ కాండము అధ్యాయం గమనిస్తే దాని అంతట్లో కూడా ఆ వాక్యాలు ఆజ్ఞలు అది ఇంట్లో కూర్చున్నప్పుడు నడుచున్నప్పుడు అభ్యసింప చేయాలి, పిల్లలకు నేర్పించాలి, వాళ్ళ చేతులకు దాన్ని కట్టాలి, కన్నులను బాస్కంలో ఉంచాలి, ఇంటి ద్వారా బంధువుల మీద గౌరవం మీద వాటిని రాయమని చెప్పి దేవుడు చెప్తూ వస్తున్న విషయాలన్నీ కూడా. What I want to remind you in the closing.
ముగింపులో జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే God wants us to do His commandments. దేవుడు తన ఆజ్ఞల్ని చేయాలని కోరుతున్నాడు మనల్ని. Otherwise, when we encounter Him, He would say that He would not know you. లేకపోతే ఆయన మనం కలుసుకున్నప్పుడు మనం ఎవరమో ఎరుగమని ఆయన చెప్పేవాడుగా ఉంటున్నాడు. Or He would say, cast him into the outer darkness where gnashing of teeth and weeping is there. లేకపోతే ఏడుపు పళ్ళు కొరకడం ఉండే ఆ యొక్క వెలుపటి చీకటిలోకి తోసేయమని చెప్తాడు అక్కడ మనం. May we think very seriously what are we going to teach to the coming generation. రాబోయే తరానికి మనం ఏది నేర్పించాలని అనుకున్న విషయం గురించి చాలా తీవ్రంగా ఆలోచిద్దాం దయచేసి. May we think about that our lamps will be filled with the olive oil. మన నూనె మన యొక్క దివిటీలను ఒలివ నూనెతో నింపుదామని ఆలోచిద్దాం ఒకసారి. May the Lord help us to take these warnings and His commandments very seriously. తన ఆజ్ఞలను హెచ్చరికలను తీవ్రంగా తీసుకున్నట్టు దేవుడు మనకు సహాయం చేయను కాక. May the Lord bless this word. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. Shall we close with the word of prayer? ప్రార్థనతో ముగించుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, gracious, mighty and wonder-working God, కృపగల శక్తిమంతుడు అద్భుతకరుడా, our prayer hearing and prayer answering God. ప్రార్థన విని ప్రార్థన జవాబిచ్చువాడా, Lord, we are doing as we like. That is why the anger is being controlled. ప్రభా మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేస్తున్నాం కాబట్టి మీ కోపం మా మీద రేకుంది ప్రభా. Not only that, we are doing certain things which have not come into thy mind. కొన్ని విషయాలు నీకు తోచని విషయాలు మేము చేస్తూ వచ్చినాం ప్రభా. We on ourselves, we presume that everything thou hast done on the cross of Calvary and we need not do anything. మాకు మేము ఏమనుకుంటున్నాం అంటే సమస్తం సిలువలో చేసి ముగించినాం, ఏమి చేయాల్సిన పని లేదు అనుకుంటున్నాం ప్రభా. We need to do many things, you have told us. మీరు చెప్పిన అనేక విషయాలు మేము చేస్తూ రావాలి. Likewise Abraham did, likewise Rahab did. ఆ రీతిగా అబ్రహాము రాహాబు చేస్తూ వచ్చినారు ప్రభా. 5 wise virgins have did, that they were conscious about their oil. 5 మంది బుద్ధిగల కన్యకలు వాళ్ళ నూనె గురించి వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. And people who received 10 talents, 5 talents and 2 talents were conscious to develop their talents. 5 తలాంతులు 2 తలాంతులు కలిగిన వ్యక్తులు వాళ్ళ తలాంతులు అభ్యసింపజేసే విషయంలో జాగ్రత్త పడ్డారు వాళ్ళు. To do these things. మేము కూడా చేయాలి ప్రభా ఇవన్నీ. And we may pass on this to the coming generation. ఇవి రాబోతున్న మనకు మేము అందించాలి ప్రభా. According to 2 Timothy chapter 2 and verse 2. 2 తిమోతి పత్రిక 2:2 ప్రకారం ప్రభా. Help us to walk in thy sight in a worthy manner. నీ దృష్టిలో యోగ్యమైన రీతిలో నడుచుటకు సహాయం చేయండి తండ్రి. Help us to be very serious with thy word. నీ వాక్యం చాలా తీవ్రంగా ఉండటకు మేము జాగ్రత్తగా ఉండటకు సహాయం చేయి. Not only preaching but also doing it. బోధించడం మాత్రం కాదు, అలా చేయడానికి సహాయం చేయి ప్రభా. Walk in thy will and walk in thy fear. మీ భయంలో మీ చిత్తంలో నడుచుటకు సహాయం చేయండి. Commit ourselves into thy hands and this word may go deeply into the hearer's heart. మమ్మల్ని మీ దీవించేస్తారని చెప్తున్నాం. వినే వాళ్ళ హృదయ లోతుల్లోకి వాక్యాన్ని తీసుకెళ్ళండి ప్రభా. Ask this prayer with much thanksgiving in the precious and mighty name of our Lord and Savior Jesus Christ. ఎంతో కృతజ్ఞతతో ఈ ప్రార్థన శక్తిగల ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Kindly share this video and also pass it on to as many as possible, because there is a scarcity of the true and uncontaminated word of God. నిజమైన దేవుని యొక్క కలుషితం లేని వాక్యం విషయంలో కొరత ఉంటుంది కాబట్టి వీలైనంత మందికి ఈ వాక్యాన్ని పంచుకోవాల్సింది మనకి చేస్తున్నాం. And may the Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Coming of the Lord tarries, we will connect with you once again. దేవుడు రాకడ ఆలస్యమైతే మరొకసారి మీతో కలుసుకుందాం. Kindly pray for our little effort of this ministry. ఈ పరిసర చిన్న ప్రయత్నం కొరకు మా కోసం ప్రార్థన చేయండి. Praise the Lord. ప్రైజ్ లార్డ్.